हरिः ओं श्रीगुरुभ्यो नमः। घनयमुना नदी कल्लोलघोषंबु सरसमृदङ्गघोषंबुगाग साधु बृन्दावनचर चञ्चरीकगानंबु गायकसुगानंबुगाग कलहंस सारस कमनीय मंजुशब्दंबुलु తాళ శబ్దములుగాగ దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులుగాగ పద్మరాగాది రత్న ప్రభాసమాన మహిత కాళీయ ఫణిఫణ మంటపమున నళిన లోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున చేర్చి నృత్యమాడే కుక్షిన్ లోకములున్న గౌరవముతో గోపాకృతినున్న ఆ రక్షోహంత వడిన్ మహాఫణిఫణారంగ ప్రదేశంబుపై అక్షీణోద్ధతి నాడు పాడు చలగుం హసంబుతోడం పద ప్రక్షేపంబులు సేయు కేళిగతులం ప్రణైకశేషంబుగన్ ఘనతర సుషిరానందస్వనములతో సిద్ధసాధ్య చరణ గంధర్వ నిలింప మునిసతులు చయ్యన కురిసిరి విరులవానలు ఆడుచూ హరిపై క్రూరాత్ముల దండింపగ ధారునిపై నవతరించి తనరెడి నీకే క్రూరాత్ముని దండించుట క్రూరత్వము కాదు సధుగుణము గుణాఢ్య పగవారి సుతులయందును పగయించుకలేక సమత పరిగడి నీకున్ పగగలదే ఖలులు నడచుట జగదవనము కొరకుగాక జగదాధార ఎట్టి తపంబు చేసెనుకో ఎట్టి సుకర్మములచరించెనో ఎట్టి నిజంబు బల్కెనో ఈ ఫణి పూర్వభవంబునందు మున్నెట్టి మహానుభావులకు ఎన్నడు చెరువగాని నీవు నేడిట్టి వినోదలీల తలలెక్కి నటించదవీ ఫణీంద్రుపై. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి ప్రాచీన బర్హి మహారాజుకి అనేక విషయాలు చెప్తూ ఆ కథలో ఉండేటువంటి ఆ సింబాలిజం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఇంద్రియ గోచరాలైనటువంటి విషయాల వల్ల పాపపుణ్యాలు అనేక రకాలైనటువంటి పాపాలు పుణ్యాలు వస్తూ ఉంటాయ్యా. ఈ వచ్చి ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ప్రతి వ్యక్తి కూడా ఇలా వస్తూ పోతూ ఉంటాయి. అప్పటికప్పుడు వచ్చింది మళ్ళీ పోతూ ఉంటుంది, ఖాళీ అయిపోతుందేమో అనుకుంటున్నావు మనసు. అలా అవదది. కొన్ని విషయాలు చాలా కఠినమైనటువంటివి, దీర్ఘమైనటువంటివి, నిన్ను ఇంటెన్స్ డిజైర్తో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, ఇంటెన్స్ డిజైర్తో నువ్వు కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, ఆ కోరికలు తీరినా తీరకపోయినా అవన్నీ కూడా మనసులో మరొక భాగమైనటువంటి చిత్తంలో వాసనా రూపాల కింద ఉండిపోతూ ఉంటాయ్యా. కాబట్టి కొన్ని కోరికలు జరుగుతూ ఉంటాయి, కొన్ని కోరికలు అవి తీరిపోతే ఏదో అక్కడికి వెళ్తూ ఉంటాం, ఏదో కూల్ డ్రింక్ తాగాలనుకుంటాం, కూల్ డ్రింక్ తాగేస్తాం, అయిపోతుంది. అది వాసన కింద మారదది. కానీ ఎవరినైనా ఒక వ్యక్తిని మనం ప్రేమించామనుకోండి, ఆ ప్రేమించినటువంటి వ్యక్తి మీద అనంతమైనటువంటి డిజైర్ వచ్చేసేసి ఇంక వాళ్ళు లేకపోతే నేను బతకలేను అనేటువంటి స్థితిలోకి వచ్చేసేటువంటి సందర్భంలో ఆ కోరిక బలవత్తరం అయిపోయింది అనుకుందాం. అది ఆడైనా మగైనా ఎవరైనా సరే ఆ కోరిక బలవత్తరంగా ఉండిపోతుంది. ఏదో కొన్ని కారణాల వల్ల ఆ కోరుకున్నటువంటి వ్యక్తి లభ్యం కాకపోయేటప్పటికీ ఆ ఇంటెన్స్ డిజైర్ అనేటువంటిది మనసులో పేరుకుపోతూ ఉంటుంది. అలాగే పేరుకుపోయినటువంటి ఆ చిత్తం ఉందే, ఆ చిత్తం ఒకవేళ కోరుకున్నటువంటి వ్యక్తి లభించకపోయినట్లయితే, కోరుకున్నటువంటి వస్తువు లభించలేకపోయినట్లయితే, వెళ్ళవలసినటువంటి ప్రాంతానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వెళ్ళకపోయినట్లయితే
అవన్నీ వాసనల కింద ఉంటారు. అలాంటి వాసనల యొక్క స్వరూపాన్నే లింగ శరీరము అంటారు. కాబట్టి అటువంటి వాసనలు ప్రతి జీవిలోనూ ప్రతి మనిషిలోనూ కూడా ఉంటూ ఉంటాయి. సరే, మామూలుగా ఎవడో కూరలు అమ్మేవాడు వెళ్తాడు అనుకోండి, వెళ్ళేటప్పటికి కూరలు అమ్మేవాడి మీద మనకి ఇంటెన్స్ డిజైర్ ఉండేసేసి వాడే కావాలి, వాడితోనే ఉండిపోవాలి, ఇది అనేటువంటిది ఉండదు కదా. వస్తాడు, ఏదో కూరలు తెచ్చావా, కూరలు ఇచ్చాను తీసుకొని వెళ్ళిపోతాను. అలాగా కొన్ని కొన్ని కర్మఫలాలు ఏమవుతూ ఉంటాయంటే, కర్మ చేస్తాం, కర్మ చేసిన తర్వాత అది ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ ఇది ఇంటెన్స్ డిజైర్స్, ఆ కామనలో ఉండేటువంటి ఆసక్తి, కోరిక ఉండడం, కోరికకి ఆసక్తిని జోడించడం, ఆసక్తితో నువ్వేమో ఇంద్రియాల్ని ప్రేరేపించడం, దాని గురించి నువ్వు వెంటపడడం, దానిని పొందాలి అనేటువంటి తపనలతో కూడుకున్నటువంటి స్థితులన్నిటినీ కూడా లింగదేహం అంటారయ్యా. అలాగ ప్రతి వ్యక్తికి కూడా ఈ లింగదేహం ఉంటుంది. కానీ కొన్ని క్రమ అనురోధేన మనసిలోకి వర్గశః ఆయాంతి, అతి వస్తూ పోతూ ఉంటాయి అనేటువంటి విషయం చెప్పిన తర్వాత మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని నేను చెప్తూ, మనసు స్వతహాగా చాలా సాత్వికమైనటువంటిది. ఈ సాత్వికమైనటువంటి మనసు మీద బయట ప్రపంచంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఈ 10 ఇంద్రియాలు తీసుకొచ్చి ఆ తెర మీద మరకల కింద పారేస్తూ ఉంటాయి. పారేస్తూ ఉండేటప్పటికీ తెల్లనైనటువంటి సాత్వికమైనటువంటి మనోతెర మీద ఇవన్నీ పడిపోతూ ఉంటాయి. పడిపోతూ ఉండేటప్పటికీ వాటి నుంచి కోరికలు పుడుతూ ఉంటాయి, కోరికలు వాసనల కింద మారుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి వస్తుజాలం అంతా కూడా చంద్రుడు లాంటి మనసు మీద ఇవన్నీ మరకల్లాగా పడి రాహువులాగా వాటిని రాహుగ్రస్తం అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పుడైనా ఒక చంద్రగ్రహానికో సూర్యగ్రహానికో గ్రహణం పట్టింది అంటే వీడుతుందిగా, కొంతకాలం అయ్యేటప్పటికి వీడుతుందిగా. కానీ సాధకుడు అనేటువంటి వాడు, ఓహో నేను కొన్ని జన్మల కోసం ఈ గ్రహణాలు వీడడానికి కొన్ని జన్మలు నాకు అవసరం లేదు అని ఆ గ్రహణం వీడడానికి ఏం చేయాలి అంటే, మనసుని నిర్మలంగా ఉంచుకునేటువంటి పరిస్థితి చేయడానికి ఏకైకమైనటువంటి మార్గం ఏమిటంటే భగవత్పాద సేవ, భగవన్నామ సంకీర్తన, భగవంతుడే కావాలి అనేటువంటి కోరిక వాసనా రూపం కింద మారాలి. ఆ రూపం చూడాలి, ఆ పద్యాలు, ఆ పాటలో, ఆ నామాలు, దాంట్లో ఉండేటువంటి ఆ భావాన్ని, ఆ అర్థాన్ని తెలుసుకుంటూ ఉండాలి, దానినే ఊహిస్తూ ఉండాలి. కళ్ళు తెరిచి బాహ్య ప్రపంచం చూసేటప్పటికి అన్నిట్లోనూ కూడా తానే ఉన్నాడు అనేటువంటి భావాన్ని పెంచుకుంటూ ఉండాలయ్యా అని చెప్పిన తరువాత, నాహం మమేతి భవోయం పురుషే వ్యవధీయతే యావద్బుద్ధిమనోక్షార్థ గుణవ్యూహో హ్యనాదిమాన్. తర్వాత అనాదిమాన్ అంటే ఏమిటి? ఆది లేనటువంటిది, పుట్టుక అనేటువంటిది లేనటువంటి బుద్ధి, మనః, అక్ష, అర్ధ, గుణ వ్యూహ. ఇవన్నీ కూడా మామూలుగా బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు. బుద్ధి అంటే మనసులో బుద్ధి ఉందిగా. బుద్ధి అనేటువంటిది పదార్థం కాదు. బుద్ధి అనేటువంటిది స్థిర నిశ్చయం ఏర్పరచుకున్నటువంటి ఆలోచన పదార్థం కాదు. తర్వాత మనస్సు అంటే మామూలుగా మెటీరియల్తో చేయబడినటువంటి బ్రెయిన్ అనేటువంటిది మనస్సు అనుకుంటున్నాం. అది కాదు. ఆ మెటీరియల్తో చేయబడినటువంటి బ్రెయిన్ నందు మనస్సు అంటే మనం చూస్తూ ఉండేటువంటి ప్రపంచం, కళ్ళు తెరిచి చెవులు తెరిచి వీటిని వింటూ ఉండగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక కాంతి రూపంలో వచ్చి ఈ బ్రెయిన్ అనేటువంటి దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి ఆ స్టోర్ అయినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ కంటెంటే మనసు. అందులోనే దానికి లాజిక్ ఒకటి ఉంటుంది. ఆ లాజిక్తో ఇది తెలుపు, ఇది నలుపు, ఇది ఎరుపు అనేటువంటి లాజిక్కి కూడా స్థానమైనటువంటిది హ్యూమన్ బ్రెయిన్. ఆ బ్రెయిన్ కాలిపోతుంది, కానీ దానికి ఉండేటువంటి ఆ కెపాసిటీ ఉందే, ఆ విచక్షణ విలక్షణ చేసేటువంటి ఆ ఎనర్జీ, ఆ మానసికమైన ఆ ఎనర్జీ సిస్టమ్ని మనస్సు అంటారు. తర్వాత ఇంద్రియాలకు ఉండేటువంటి విషయాలు,
అనేటువంటి వీటిల యొక్క సమూహాన్నే లింగదేహము అంటారు. అంటే లింగదేహం అంటే మామూలుగా భౌతికమైనటువంటి దేహం కాకుండా బయటికి వెళుతూ ఉండేటువంటి ఇంద్రియాలు, ఆ ఇంద్రియములు బయట ఉండేటువంటి విషయముల మీద పడి ఆ విషయాలకి సంబంధించినటువంటి వాటిని తీసుకొచ్చి మనసు అనేటువంటి దాంట్లో పెడతాయి. అంటే ఏమిటి? ఈ జడంగా ఉండేటువంటి పదార్థమయమైనటువంటి ఇంద్రియాలు, పదార్థాలు, కన్ను ముక్కు ఇవన్నీ పదార్థాలతో చేయబడినవే. కానీ వాటి ప్రవృత్తి ఏముంటుంది అంటే బాహ్యమైనటువంటి విషయాలు. ఇప్పుడు కన్ను ఉందనుకోండి, కన్ను ఆ మనిషిని చూసామనుకోండి, కన్ను వెళ్ళి మనిషిని పట్టుకు లాక్కు రాదు. ఆ మనిషి మీద పడినటువంటి కాంతిని ఈ కన్ను రిసీవ్ చేసుకుని ఆ రూపాన్ని మనసులోకి అందిస్తుంది, మనసులో బ్రెయిన్లోకి పెడుతుంది. అంతే తప్ప అది చేయదు. చేయి పట్టు లాగినట్టు కన్ను లాగదు. అదేవిధంగా శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో ఆ శబ్ద తరంగాలని చెవి ద్వారా లోపలికి పంపించి మనసులో ఇది శబ్దము అనిపించేటువంటి విధంగా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇంద్రియాలు కూడా శక్తి ఇంద్రియాలు పదార్థం ఉన్న పదార్థంలో వాటిని రిసీవ్ చేసుకునేటువంటి ఇంద్రియ ప్రవృత్తి అంటారు. కాబట్టి ఆ ప్రవృత్తులు కూడా జడ పదార్థాలు కావు. అలాగ ఉండి తర్వాత గుణవ్యూహ, అర్థము అంటే విషయాలు, బయట ఉండేటువంటి విషయాలు. తర్వాత గుణకార్యములు అంటే సత్వరజస్తమో గుణాలు. ఎప్పుడైతే ఇవన్నీ ఈ బాహ్య ప్రపంచంలో అన్నీ వస్తూ ఉంటాయో అప్పుడు గుణములు, క్రియాశీలత్వం మొదలవుతుంది. అంటే ఏమిటి? పని చేయడం ప్రారంభిస్తుంది. పని అనేటువంటిది పదార్థం కాదు, పని చేయబడడం అనేటువంటి ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అది ఈ మూడు కలిపితే అవి పదార్థం కాకుండా ఒక ఆలోచనాత్మకంగా, ఒక ఎనర్జీ సిస్టమ్గా, ఒక ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ కింద ఉండి అది ఈ వ్యక్తి యొక్క దేహం నిండా వ్యాపించిపోయి ఉండేటువంటి దానిని లింగదేహము అంటారు. ఓకే, ఆ లింగదేహం లోపల ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఎంతవరకు అయితే ఈ లింగదేహం ఉంటుందో అంతవరకు కూడా పురుషే, ఈ పురుషుడి యందు అంటే నవద్వార పురం అనేటువంటి శరీరంలో ఉండేటువంటి పురుషుడు ఉన్నాడే, ఆ పురుషుడికి ఏమనిపిస్తుందంటే అహం మమ ఇతి అయం భావ న వ్యవధీయతే. ఆ పురుషుడికి నేను నాది అనేటువంటి భావం తొలగిపోదు. అంటే ఏమిటన్నమాట? ఈ మనిషికి ఈ దేహానికి ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలకేమో ఆ కెపాసిటీ ఉంది. ఆ కెపాసిటీ ఉండి ఎదురుగా బాహ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవి చూసేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తికి ఇంద్రియాలు ఉన్నాయి, ఈ 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 10 ఇంద్రియాలు కూడా బాహ్యమైనటువంటి వస్తువుల మీద పడుతున్నాయి. పడి ఆ బాహ్య వస్తువుల్లో ఉండేటువంటివి ఇవేమిటి అని వాటి యొక్క డైమెన్షన్స్ని, వాటికి సంబంధించినటువంటి సమాచారం అంతటినీ తీసుకొచ్చి బ్రెయిన్ అనేటువంటి ఒక పదార్థంలో ఒక ఆలోచన రూపంలో పెడుతూ ఉంటుంది, అనుభూతుల రూపంలో పెడుతూ ఉంటుంది. ఈ అనుభూతులు కానీ, ఈ ఆలోచనలు కానీ, ఈ విషయాలు అవన్నీ మన లోపలికి రాకుండా విషయాలని కాంతి తరంగాల కింద మార్చి, శబ్ద తరంగాల కింద చేసి అవన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉండేటువంటి ఆ దేహాన్ని ఈ లోపల ఉండేటువంటి పురుషుడు ఉన్నాడే, పురంజనుడు, వాడు అనుభవిస్తూ ఇవన్నీ నావి అనుకుంటాడు. ఈ శరీరం నాది వాడు శరీరంలో కూడా ఉన్నాడుగా, ఉండేటప్పుడు ఈ శరీరం నాది అనుకుంటాడు. అనుకుని వాడికి ఈ పదార్థాలతో ఇది నాది నా గుండె, ఆ పురుషుడు ఆ గుండె అనేటువంటిది నాది అనుకుంటాడు. అంటే నువ్వు వేరు, నీ గుండె వేరుగా. అంటే ఏమిటన్నమాట? నువ్వు ఆ గుండెతోనూ, నీ ఊపిరితిత్తులతోనూ, నీ శరీరంతోనూ, నీ రక్తంతోనూ నువ్వు తాదాత్మ్యం చెందిపోయి నేను అంటున్నావు. నువ్వెవరివిరా అన్నావు అనుకోండి, అంటే నేను గుండె అని అండు, నేను మొత్తం టోటల్ సిస్టమ్ అంటాడు. అంటే ఆ సోషల్ సిస్టమ్ అంటే ఏమిటనమాట? ఈ పదార్థాలతో కూడుకున్నటువంటి కాంతి స్వరంగాలు, ఆలోచన తరంగాలతో ఉండేటువంటి
ఆ దేహం ఈ స్థూల దేహంలో ప్రవర్తిస్తూ ఉంటుంది. అలా ప్రవర్తిస్తూ ఉండేటప్పుడు అప్పుడు దాంట్లో ఉండేటువంటి పురుషుడు ఈ దేహం నాది, ఇవన్నావి, నేను మమ అనేటువంటి భావం ఉంది చూసారా, అయం భావ, ఈ భావం, అయం ఈ భావ, ఈ భావం అభిమానం ఉందే, దాని మీద ఉండేటువంటి అభిమానము దానిని నవ్యవధీయతే, అది ఎప్పటికీ తొలగిపోదయ్యా ప్రాచీన బర్హి అన్నాడు. అంటే ఏమిటన్నమాట, మనం ప్రపంచంలో ఉన్నంత కాలము ఈ శరీరం నాది, ఇవన్నీ నావి అనుకునేటువంటిది వ్యవధీయతే, తొలగిపోదు. ఇదే అసలైన, ఇదే కారణం సమస్యలన్నిటికీ కూడా. కాబట్టి ఎక్కడ కొట్టాలో, ఎక్కడ సొల్యూషన్ చూపించాలో అది చెప్తాడు. తరువాత ఏమండి బాగానే ఉంది, ఇలాగ నేను నాది అనేటువంటి విషయం ఉంది కదా, దానిని మామూలుగా అహంకారం అంటాం కదా, అంటే నేను అనేటువంటి అభిమానం కదా, అది బాగానే ఉంది, అది ఎప్పుడూ దూరం కాదు కదండి అనేటువంటి ప్రాచీన బర్హి అన్నాడు. అబ్బెబ్బే దూరం ఎందుకు కాదు సార్, దేర్ ఆర్ సర్టన్ కండిషన్స్, అది కొంచెం దూరం అవుతుంది అన్నాడు. అవును, బాగా పట్టుకున్నావురా. ఆ నేను నాది అనేటువంటి ఆ భావం ఎప్పుడు దూరం అవుతుందో, ఎప్పుడు నువ్వు గమనించలేవో అవి కూడా చెప్తాను విను అని చెప్తూ, సుప్తి మూర్ఛో ఉపతాపేషు ప్రాణాయన విఘాతతః నేహతే అహమితి జ్ఞానం మృత్యు ప్రజ్వారయోరపి. ఇప్పుడు నేను నాది అనుకుంటున్నావు కదా, నా దేహం అనుకుంటున్నావు, నా దేహం తెల్లగా ఉంది, నా కాలు ఇలా ఉంది, నేను ఇది చూసుకుంటున్నాను, ఇదన్నీ బాగానే ఉంది, నేను తింటున్నాను, దాన్ని అనుభవిస్తున్నాను, ఇది నాది, ఈ కంచం నాది, ఈ అన్నం నాది, ఈ టిఫిన్ నాది, ఈ సెల్ ఫోన్ నాది, ఈ కారు నాది, నా ఇల్లు నాది, నా పెళ్ళం, నా ఫ్రెండ్స్ అని నాది అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నావు కదా. ఇది అటువంటి అలా అనుకునేటువంటి దానినే అభిమానము అంటారు, అభినివేశము అంటారు. అంటే నివేశం అంటే ఉండడం, బాగుగా నేను నాది అనేటువంటి ఒకానొక స్ఫురణతోనూ ఉంటావు చూసావా, దానిని అభిమానము లేక అహంకారము అంటారయ్యా. అది కొన్ని సందర్భాల్లో ఉండదు. ఎప్పుడంటే నిద్రలో ఉండదు. సుప్తి అంటే నిద్ర. మూర్ఛొచ్చి పడిపోయావు అనుకో, కళ్ళు తిరిగిపోయి పడిపోయావు, అప్పుడు కూడా నేను నాది అనేటువంటిది ఉండదు. తర్వాత ఉపతాపేషు, తీవ్రమైనటువంటి శోకం వచ్చేసింది అనుకో, ఎవరో నీకు బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు మరణించారనో, వాళ్ళకి ఏదో అయిపోయిందనో అనగానే అప్పుడు నీకు నీ శరీరం అంతటినీ కూడా శోకం, దుఃఖం పూర్తిగా కమ్మేసినప్పుడు నేను నాది అనేటువంటి భావం ఉండదు. ఆ శోకంతో నువ్వు పూర్తిగా నిండిపోయి ఉంటావు. ఉపతాపేషు, ఆ శోకంతో నువ్వు ఉండిపోయినప్పుడు నేను నాది అని ఉండదు. అప్పుడు ఎవడైనా వచ్చి నీ పేరు ఏంటంటే చేతలపో అంటావు అనమాట. నీ పేరు కూడా నువ్వు చెప్పవు, నువ్వు ఎవరివి అని ప్రశ్నడానికి చేతలపో అంటావు. అప్పుడు నాది, నా కారు, నా ఇల్లు, నా పెన్ను, నా పెళ్ళం అనలేవు నువ్వు. ఎప్పుడు నిద్రలోనూ మూర్ఛలోనూ తీవ్రమైనటువంటి శోకం వచ్చినప్పుడు, తర్వాత ప్రాణాయన విఘాతతః, అప్పుడు ప్రాణం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పెద్ద జ్వరం వచ్చేసింది, శరీరం అంతా కూడా జ్వరం వ్యాపించిపోయింది, భయంకరమైనటువంటి వ్యాధి వచ్చేసింది, శరీరం అంతా వణికిపోతోంది, వేడెక్కిపోతోంది, తెలివి తప్పిపోతూ ఉండేటువంటి పరిస్థితుల్లో కూడా అప్పుడు కూడా ఈ వ్యక్తికి దేహాభిమానం ఉండదు. అంటే తీవ్రమైనటువంటి కడుపు నొప్పి వచ్చేసింది అనుకోండి, లేకపోతే తీవ్రమైనటువంటి ఊపిరితిత్తుల్లో ఇది వచ్చేసి ఊపిరి అందక నానా గందరగోళం పడిపోతున్నప్పుడు, అప్పుడు ఆ స్థితిలో వ్యక్తికి దేహాభిమానం ఉండదు. దీనికి కారణం ఏమిటి? అంతకుముందు అంతా దేహాభిమానం ఉంది కదా. ఈ దేహాభిమానం లేకపోవడం అనేటువంటిది అజ్ఞానం లేకపోవడం వల్ల కాదు. అజ్ఞానం లేనటువంటి మహానుభావులకి దేహాభిమానం ఉండదు, వాళ్ళకి నేను నాది అనేటువంటి భావం ఉండదు. అజ్ఞానం వాళ్ళకి లేదు. కానీ మనకి ఇటువంటి పరిస్థితుల్లో నేను నాది లేదు కాబట్టి నీకు అజ్ఞానం లేదు అని కాదయ్యా, అజ్ఞానం లేకపోవడం వల్ల కాదది. ఎందుకంటే ఆ సందర్భాలలో, అంటే నిద్రలో, మూర్ఛలో, తీవ్రమైనటువంటి శోకంలో, మరణ సమయంలో, సుప్తి, మూర్ఛ, ఉపతాపేషు, ప్రాణాయన విఘాతతః, అటువంటి పరిస్థితిలో ఏమిటి జరుగుతుంది? ప్రాణశక్తి మాత్రం ఉంటుంది. ప్రాణశక్తియే
ప్రాణశక్తి ఉండగా ప్రాణం ఆడుతుందిగా, నిద్రలో ఆడుతుంది, మూర్ఛలో ఆడుతుంది, ప్రాణం పోయేటువంటి సమయంలో ఆడుతుంది, తర్వాత ఏమో విపరీతమైనటువంటి శోకంలోనో విపరీతమైనటువంటి ఆనందంలో కూడా ప్రాణం అనేటువంటిది ఆడుతుందిగా. ఆ ప్రాణం ఆ సందర్భంలో ఈ ప్రాణాన్ని బట్టే కదా ఇంద్రియాలు ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల ఏ ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉండేటువంటి సందర్భంలో ప్రాణశక్తి లోపల ఉంటుందయ్యా. ఆ ప్రాణశక్తి మీద ఆధారపడేటువంటి ఇంద్రియాలన్నీ కూడా వ్యాకులాలు అయిపోతాయి, కంగారు పడిపోతుంటాయి. వాటి నిద్రలో ఉన్నాం అనుకోండి, ఇంద్రియాలన్నీ సుప్తం అయిపోతాయి, అవి ఇంకేమీ మాట్లాడకుండా పడుంటాయి. మోర్చ వచ్చేటప్పటికి తెలియనటువంటి పరిస్థితి ఉంటాయి, అక్కడ ఇంద్రియాలు పనిచేయనటువంటి వ్యాకులం అయిపోతాయి అన్నమాట. అంటే దే బికమ్ డిఫంక్ట్, చేంజ్ లేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అటువంటి సందర్భంలో దేహాభిమానం లుప్తం అయిపోతుందయ్యా. అహం నేను ఇతి అనేటువంటి జ్ఞానం స్ఫురణ ఈహతే ప్రవర్తించటం లేదు. మామూలుగా ఉన్నప్పుడు నేను పెద్ద సైంటిస్ట్ని, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, నాకు ఇంత ఇల్లు ఉంది, నాకు ఇంత ఇది ఉంది, నేను ఈ గుడికి చైర్మన్ని, లేకపోతే నేను దీనికి డైరెక్టర్ని, నేను రాజకీయ నాయకుడిని, నేను గృహస్థురాన్ని, నేను చాలా అందంగా ఉన్నాను, నేను కార్యక్రమాలు చేసేస్తూ ఉన్నాను, అయ్యో నేను ఈ ఫంక్షన్లు చేసేస్తున్నాను, నేను నాది అనేటువంటివి నిరంతరం ఉంటూ ఉంటాయి. కానీ ఈ సుప్తి మూర్ఛ ఉపతాపేషు ప్రాణాయన విఘాతతః న అహం ఇతి జ్ఞానం మృత్యు ప్రజ్వారయోరపి. కాబట్టి అటువంటి సందర్భంలో ఇంద్రియాలన్నీ కూడా వ్యాకులమైపోయి డిస్టర్బ్ అయిపోయి నానా గందరగోళం పడిపోతూ ఉండేటువంటి సందర్భంలో మాత్రమే దేహాభిమానం ఉండదు. అందువల్ల వాడి జ్ఞానం ఉందని కాదు, మహానుభావులైనటువంటి వాళ్ళు పరిపూర్ణమైనటువంటి భగవత్ సంబంధంతో నిండిపోయినటువంటి మహాభక్తులు కానీ మహాజ్ఞానులు కానీ వాళ్ళకి దేహాభిమానం అనేటువంటి ఉంది. వాళ్ళకి ఈ పైన చెప్పినటువంటి డిఫెక్ట్స్ ఏమి ఉండక్కర్లేదు. కానీ పరమాత్మ అనేటువంటి వాడు మన మనసులో మన నిశ్చలంగా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని, భగవంతుడి యొక్క దీనిని ధ్యానిస్తూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు దేహాభిమానం ఉండదు. దీనికే కబీరుదాసు కథలో ఏం చెప్తారు అంటే, కబీరుదాసు తల్లి ఏం చేస్తుంది, తండ్రి పోయిన తర్వాత వాళ్ళ నేతవాళ్ళు కాబట్టి, ఈ నేత నువ్వు ఈ వస్త్రాలు మార్కెట్కి వెళ్ళి అమ్ముకురా అని చెప్పి పంపిస్తుంది. పంపించేటప్పటికి అక్కడ కబీరుదాసు ఆ వస్త్రాలని పెట్టుకుని నిరంతరము కూడా రామధ్యానంలో ఉండిపోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి కన్నీటితో ఆ భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, శ్రీకృష్ణుడు లేకపోతే రాముడు రెండు బ్రాహ్మణ ఒక వేషం వేసుకొచ్చి, రాముడు ఒక వేషం వేసుకొచ్చి, ఏమయ్యా నాకు ఒక వస్త్రం కావాలి, నా దగ్గర డబ్బు లేదు అంటే అందులో కట్ చేసి ఆ వస్త్రం ఇచ్చేస్తాడు. ఇంట్లో ఫకీర్ వేషంలో మళ్ళీ వచ్చి, బాబు నాకు తిండికి ఏమీ లేదు, నాకు గుడ్డ కావాలి అంటే ఆ ముక్క కూడా ఇచ్చేస్తాడు. ఈ రెండు చేసి భగవంతుడు చేస్తాడు. ఇచ్చినప్పుడు వాళ్ళని డబ్బులు అడగాలి, నేను అమ్మాను అనేటువంటి స్పృహ లేకుండా పరిపూర్ణమైనటువంటి తన శరీరం నిండా, మనసు నిండా, హృదయం నిండా, తన వాక్కు నిండా, తన కన్నుల నిండా కూడా ఆ రాముడి యొక్క విగ్రహాన్ని నింపేసుకొని చాలా మెకానికల్గా వచ్చి అడిగినటువంటి మాటల్లో ఆ రెండు ఇచ్చేస్తాడు. ఈ తీసుకున్నటువంటి రాముడు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి ఆ తల్లికి వెళ్ళి చెప్తాడు, అమ్మ నీ కొడుకేమో అందరికీ దానం చేసేస్తున్నాడు, ఒక పైసా కూడా తీసుకోకుండా ఇచ్చేశాడు, ఇంకో నాకు కూడా ఇచ్చేశాడు, ఆ ఫకీర్కి కూడా ఇచ్చేశాడు అంటాడు. అనేటప్పటికి తల్లి కోపం వచ్చేసేసి, వీడు కుటుంబ పోషణం చేసి అమ్ముకుని డబ్బు సంపాదించరా నాయన అంటే ఇలా చేస్తాడని చెప్పి గబగబగబగా వచ్చి ఆ కబీరుదాసుని తిడుతూ ఉంటుంది. తిట్టినా కూడా తిట్టు లోపలికి వెళ్ళవు, ఆత్మ ఆనందంతో అలా మురిసిపోతూ ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. తల్లి ఉంటుంది, ఈ బ్రాహ్మడు ఉంటాడు. చూస్తూ ఉండేటప్పటికి తల్లికి ఇంక కోపం పట్టలేక కర్ర పెట్టి టపా 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 కొట్టేస్తుంది. కొట్టేటప్పటికి అప్పుడు ఈ దెబ్బలన్నీ కూడా బ్రాహ్మణ వేషంలో ఉండేటువంటి రాములు వారి వీపు మీద పడి ఆ బ్రాహ్మడు లబోది కొట్టగొంటున్నాడు. నేను కొడుతున్నది నా కొడుకును కొడుతూ ఉంటే ఈయనేమిటి అని చెప్పి చూసేటప్పటికే రాములు వారి ఆ బ్రాహ్మడి వీపు మీదంతా కూడా వాతలు పడిపోయి ఉన్నాయి. పడిపోయేటప్పటికి అప్పుడు గ్రహించి వెంటనే కబీర్దాసుని దగ్గరికి తీసుకుని కౌగులించుకొని కన్నీటితో ఏడుస్తూ, నాయనా నువ్వు ఎంత గొప్పవాడివి అన్నమాట అని ఇటు చూసేటప్పటికి రాముడు అదృశ్యమైపోతాడు. అయిపోయేటప్పటికి
నీ మీద ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా లేదు అంటాడు. అదే దేహాభిమానం ఉన్నట్లయితే, నేను దేహము అనుకున్నట్టయితే దోమ కుట్టినా కూడా మనం ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతూ ఉంటాం. దేహాభిమానం లేక రామాభిమానంతో శరీరం అంతా పులకరించిపోయినటువంటి స్థితిలో ఉండేటువంటి కబీర్ దాసు యొక్క దెబ్బలు ఎవరు తిన్నారు అంటే తనలోనే ఉండేటువంటి ఆ శ్రీరామచంద్రుడే ఆ దెబ్బలను తిన్నాడు. అదేవిధంగా ప్రహ్లాదుడి విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దేహాభిమానం అనేటువంటిది ప్రతి జీవికి, ప్రతి మనిషికి కూడా ఉంటుందయ్యా. ఆ దేహాభిమానమే సమస్యలకు కారణమవుతోంది. కాబట్టి దేహాభిమాన వ్యవస్థ పోవాలి అంటే మన లింగ శరీరం అంతట్లో కూడా భగవంతుడి యొక్క పాదాన్ని, భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క కథల్ని, భగవంతుడి యొక్క స్ఫురణని నింపుకుంటే ఆ స్ఫురణ దేహం అంతా లింగదేహం కింద మారినట్లయితే శరీరానికే కదా వచ్చేవి సమస్యలు. ఆ సమస్యలు ఏవి రాకుండా అవన్నీ కూడా భగవంతుడికి సమర్పణ చేసినటువంటి విధంగా ఉంటుందయ్యా అని చెప్పి, కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అనేటువంటి విధంగా సాధన చేయాలన్నా రేపటి కార్యక్రమంలో ఇంకేం చెప్పాడు అనేటువంటి విశేషం